We thank and praise the Lord for the privilege we have to observe the Lord's table. ప్రభువారి యొక్క బలలో పాలు పొందుటకు దానిని జరుపుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. Participation in the Lord's table is the supreme act of our worship. ప్రభువారి యొక్క బలలో పాలు పొందుట అనేది మన ఆరాధనలో సర్వశ్రేష్టమైనటువంటి ఒక భాగం. There are two ordinances which the Lord has given to the believers of the New Testament period. క్రొత్త నిబంధన కాలంలో ఉన్న విశ్వాసికి రెండు ఇటువంటి ఆ యొక్క విధులను దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. Firstly, the ordinance of baptism, మొట్టమొదటిది ఏంటంటే మరి బాప్తిస్మాలు గుర్చినటువంటి ఆ యొక్క విధి, and secondly, the ordinance of the Lord's Supper. రెండవదిగా ప్రభువారి యొక్క బలలో మనం పాలు పొందే ఆ యొక్క రెండవ విధి. When you look at these two ordinances, they both speak of our oneness with the Lord and with the Lord's people. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రభుతోనూ ప్రభు యొక్క ప్రజలతోనూ మనం కలిగి ఉన్న ఐక్యతను తెలియజేస్తూ ఉంటున్నాయి. In baptism, we go down into the waters, thereby testifying that we have become one with the Lord in His death, burial and resurrection. నీటి బాప్తిస్మ సాక్ష్యములో నీటిలోనికి ముంచబడి ఏమని మనం తెలియజేస్తున్నామంటే ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములో మనము ఐక్యత కలిగి ఉన్నాము అని చెప్పి తెలియజేస్తుంటున్నాం. When we come to the Lord's table, ప్రభు వారి యొక్క బలలో మనం పాలు పొందుతున్నప్పుడు this speaks of our oneness with the body of Christ. ఈ పాలు పొందుట ఏం తెలియజేస్తుందంటే క్రీస్తు యొక్క శరీరముతో మనం కలిగి ఉన్నటువంటి ఏకత్వాన్ని ఐక్యతను మనకు తెలియజేస్తుంది. Not only we have an inseparable relationship with the head of the church, but also with the brothers and sisters in the body of Christ. మన శిరస్సు అయిన యేసు క్రీస్తు వారితో ఇక వేరు కాని బలమైనటువంటి బాంధవ్యంలోనికి రావడం మాత్రమే కాకుండా మన సహపాఠి సహోదరి సహోదరులతో కూడా మనం వేరుపరచని ఆత్మీయ బంధాలతో జతపరచబడ్డాం అని ఇది మనకు తెలియజేస్తుంది. Whenever we come to the Lord's table, we are made to remember, we are asked to remember the death of the Lord. ప్రభు వారి యొక్క బలలో పాలు పొందే ప్రతిసారి కూడా మన ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం తెలియచేయబడుతుంటున్నాం. Do this in remembrance of me. ప్రభు అంటున్నారు, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. This is also the table of examination. అదే సమయంలో ఈ బల్ల మనలను పరీక్షించుకునే పరీక్షా బల్ల కూడా ఉంటుంది. We continue to live in a sinful world, in a hostile environment. మరి ఎంతగానో మనను ప్రలోభ పెట్టే పాపయుక్తమైనటువంటి ఈ లోకంలో మనము జీవిస్తూనే ఉంటున్నాం. We continue to struggle with the power of sin. పాపపు అధికారముతో శక్తితో మనము విశ్వాసులమయ్యి నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉంటున్నాం. It is so easy, even as believers, to fall into sin if we are careless in our spiritual walk. మన ఆత్మీయమైనటువంటి నడకలో యుద్ధంలో గాని విశ్వాసులను మనము జాగ్రత్తగా లేకపోయినట్లయితే పాపము లోకములో మనం పడిపోయే ప్రమాదం ఉంటుంది. Sinning for a believer is a possibility, not a necessity. కనుక ఒక విశ్వాసికి పాపము చేయటం అనేది ఒక సాధ్యతే తప్ప అవసరమై ఉండి పాపం చేయాల్సినటువంటి అవసరం విశ్వాసికి లేదు. The Lord has kept His Holy Spirit within us. ప్రభు తన యొక్క పరిశుద్ధాత్మను మన హృదయాల్లో ఉంచి ఉంటున్నారు. He has given the precious word. తన అమూల్యమైనటువంటి లేఖన భాగాన్ని వాక్యాన్ని మనకి ఇచ్చి ఉంటున్నారు. The church to teach us and to protect us. మనల్కి బోధ కలుగు నిమిత్తము, మనల్ని కాపాడు నిమిత్తము దేవుడిగా జీవం గల దేవుని సంఘాన్ని మనకి ఇచ్చి ఉంటున్నాడు. The high priest Jesus to intercede for us. మన కొరకు విజ్ఞాపన చేయటానికి పరలోకమందు ఆ యొక్క ప్రధాన యాజకుడైన విజ్ఞాపనకర్త యేసు ప్రభు ఉంటున్నారు. In spite of all these special privileges, if I am careless, I can slide into sin. ఇన్ని భద్రతలు దేవుడు నా కోసం కల్పించినా కూడా పాపం విషయంలో నేను జాగ్రత్తగా లేకపోతే పాపంలో జారిపడే ఆస్కారం ఉంది. And when I sin as a believer, I must pay the consequences for my sin. ఎప్పుడైతే నేను విశ్వాసి అయిన తర్వాత కూడా పాపంలో పడతానో పాపం చేస్తానో పాపపు యొక్క ఫలితాన్ని నేను అనుభవించాల్సి వస్తుంటుంది. Sinning in the life of a sinner and sinning in the life of a believer, these are two different things. ఒక పాపి తన పాపం చేసే విషయంలోను, పరిశుద్ధుడిగా మారిన ఒక విశ్వాసి పాపం చేసే విషయంలోను ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంటుంది. A sinner sins out of compulsion. ఒక పాపి తన యొక్క బలవంతాన్ని బట్టి ఆ బలవంత పెట్టబడి పాపం చేస్తూ ఉంటాడు ఒక పాపి. A sinner is already a slave. He is under the power of the enemy. He has no other choice but to sin. మరి ఒక పాపి అప్పటికే పాపం యొక్క బానిసగా మారుతున్నాడు,
సాతాను యొక్క అధికారిక దాసత్వంలో ఉంటున్నాడు కాబట్టి వేరే మార్గం లేదు. పాపి అయిన వాడు పాపం చేయాల్సిందే, అందుకు పాపం చేస్తున్నాడు. That is why when a sinner repents, at the time of his repentance, the Lord forgives him completely with no more condemnation. అందుకనే ఒక పాపి దేవుడి దగ్గర పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎటువంటి శిక్ష అతనికి వేయకుండా పరిపూర్ణంగా ఆ పాపాన్ని క్షమిస్తున్నాడు, తొలగిస్తుంటున్నాడు. Romans chapter 8 verse 1 becomes true in his life. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఏ శిక్షా విధి అతనికి లేదనే మాట అక్కడ నిజ రూపకం దాలుస్తుంది ఒక పాపి పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు. There is now therefore no more condemnation to them who are in Christ Jesus. కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పబడుతుంది. But you cannot take this verse and apply it for a believer who commits sin. అయితే ఇదే వచనాన్ని రోమా 8వ అధ్యాయం 1వ వచనాన్ని తీసుకుని వెళ్లి విశ్వాసిగా మారిన తర్వాత పాపంలో పడినటువంటి ఆ విశ్వాసికి అన్వయించకూడదు. Sinner sins by compulsion. పాపి బలవంతం పెట్టబడి పాపం చేస్తాడు. But a saint always sins by choice. పరిశుద్ధుడు విశ్వాసి ఎల్లప్పుడూ కూడా ఎన్నుకొని కోరుకొని కావాలి అని చెప్పి పాపం చేస్తాడు. I will repeat this. మరలా చెప్తాను, ఆలకించండి. Sinner sins by compulsion, saint sins by choice. పాపి వేరే గత్యంతరం లేక బలవంతం పెట్టబడి పాపం చేస్తూ ఉంటే విశ్వాసి అయిన వాడు తను కోరుకొని ఎన్నుకొని పాపంలో పడుతుంటున్నాడు. So when these two people ask forgiveness, the way God forgives these two people are totally different. ఇప్పుడు ఈ పాపి అయిన పాపి వచ్చి ప్రభు దగ్గర క్షమాపణ కోరుతుంటే, అదే సమయంలో విశ్వాసగా మారి పాపం చేసిన వ్యక్తి ప్రభు దగ్గర క్షమాపణ కోరుతుంటే ప్రభు ఇద్దరు పాపాలు క్షమించే విషయంలో వ్యత్యాసాన్ని కనపరుస్తూ ఉంటున్నాడు. In the life of the sinner, he forgives him without any penalty. పాపి సంగతి ఆలోచిస్తే దేవుడు ఎటువంటి శిక్ష మోపకుండగా పాపిని పూర్తిగా క్షమిస్తాడు. But when a saint asks forgiveness, ఎప్పుడైతే విశ్వాసిగా మారిన వ్యక్తి, పరిశుద్ధుడిగా మారిన వ్యక్తి పాపంలో పడి ప్రభువుని క్షమించు అని అడిగితే the Lord will forgive him, but will ask him to pay the full penalty. ప్రభు ఆ విశ్వాసి యొక్క పాపాన్ని క్షమిస్తాడు గాని పాపపు పర్యావసానం ఉందే అది నువ్వు అనుభవించాలి అంటాడు. In 2 Samuel chapter 12, David asks forgiveness. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయములో దావీదు క్షమాపణ కోరుకున్నాడు. He has committed deception, murder, adultery. God forgave him. మోసం చేశాడు, వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. అయితే దేవుడు అతన్ని క్షమించాడు కూడా. And the Lord said, ప్రభు అన్నారు, the Lord hath put away thy sin. దేవుడు నీ పాపమును తొలగించెను. Nevertheless, అయినను by this act, ఈ కార్యమును బట్టి you have given occasion to the enemies to blaspheme the name of the Lord. ప్రభువారి యొక్క నామమును దూషించుటకు నీ ఒక ఆస్కారము అవకాశాన్ని కల్పించావు సాతానికి. Therefore 3 things will come to you. అందునిమిత్తము ఓ దావీదా 3 సంగతులు నీకు సంభవించనై ఉంటున్నాయి. I will not escape you, I will not protect you from these 3 punishments. ఈ 3 రకాల శిక్ష నుంచి ఓ దావీదా నేను నిన్ను తప్పించను, కాపాడను. Firstly, మొట్టమొదటిది, the child that is born to you will die. నీకు నీ పాపం ద్వారా జన్మించిన ఈ బిడ్డ ఉందే ఆ బిడ్డ మృతి చెందును. Secondly, రెండవది, the sword shall not depart out of your house. కనుక నీ ఇంటికి విరోధంగా నీ కుటుంబ సభ్యులకు విరోధంగా ఖడ్గము యుద్ధము ఎన్నటికీ పోనేపోదు. Thirdly, మూడవది, you committed this sin secretly, I will put you to shame publicly. నీవు రహస్యంగా ఈ పాపం చేశావు, అయితే నీవు చేసిన ఈ యొక్క రహస్య పాపాన్ని అందరికి బట్టబయలు చేసి బట్టబయలుగా నేను అవమానపరుస్తానంటున్నాడు. Let this be a great warning to us believers. విశ్వాసులైన మనకు ఈ 3 మాటలు ఎంతో హెచ్చరికలుగా ఉండును గాక. Sunday afternoon table is not the means of washing away the sins of the whole week. గుర్తుంచుకోండి, ఆదివారం మధ్యాహ్నం బలలో పాలు పొందుట అంటే ఆ వారం మొత్తంలో చేసిన పాపాలన్నీ వచ్చేసి ఇక్కడ కడిగేసుకోవడం లాంటిది కాదు అది. The Lord will forgive you and me, but He will ask us to pay the full penalty. ప్రభు విశ్వాసనైన నిన్ను నన్ను క్షమిస్తాడు నిజమే, కానీ పాపపు పర్యావసానము ఆ శిక్ష యావత్తు కూడా క్రైమ్ యావత్తు మనం చెల్లించాలని కోరుకుంటున్నాడు. That's the reason why when you look at the lives of several believers and their families, they are more miserable today than when they were unbelievers. అందు నిమిత్తమై అనేక మంది విశ్వాసుల యొక్క కుటుంబాలు జీవితాలు చూస్తున్నప్పుడు ఎంతో దౌర్భాగ్యంగా వారి జీవితాలు కనబడుతుంటాయి ఇప్పుడు
ఎప్పటికంటే విశ్వాసులుగా మారక ముందున్న స్థితి కంటే కూడా విశ్వాసగా మారిన తర్వాత వారి స్థితులు దౌర్భాగ్యంగా కనపడుతుంటాయి. When you look at your ungodly neighbors, they seem to be more safe, their family seems to be more harmonious than our own families who are called as the children of God. నిజానికి మన ఇరుగు పొరుగున్నటువంటి అన్యులు దేవుని ఎరిగిన వారి కుటుంబాలు చూస్తే వారెంతో సుఖశాంతులతో ఎంతో భద్రంగా ఎంతో చక్కగా వారు దీవించబడుతున్నట్లుగా చూస్తూ ఉంటాం. మన కుటుంబాలతో పోల్చుకుంటే వారే మెరుగుగా ఉన్నారనిపిస్తూ ఉంటుంది. Why does this happen? మరి ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతుంటున్నాయి? We forget the fact that we are playing with a consuming fire. మనము దహించు అగ్ని ఆ దేవునితో చెలగాటమాడుతున్నామనే సత్యాన్ని మరిచిపోతున్నాం కాబట్టి ఇట్లాంటి స్థితిలో పడుతున్నాం. After being born again, we are accountable for every sin that we commit consciously and intentionally. తిరిగి జన్మించిన తర్వాత మనం చేసే ప్రతి పాపము ఉద్దేశపూర్వకంగా పూర్తి మనస్సాక్షితో చేసిన ప్రతి ఈ యొక్క పాపానికి మనం ఆ రీతిగా క్రైమ్ చెల్లించవలసిందే. And as a preacher, my punishment is all the more. కనుక బోధకుడుగా నేను పొందే శిక్ష ఇంకా అధికం. That is why the Bible warns the preachers, be not many masters, don't go to preach. If you can avoid it, please avoid it. అందుకనే బైబిల్ హెచ్చరిస్తుంది, మరి మీలో అనేకులు బోధకులు కాకుండి, ఎందుకంటే బోధకుడై ఉండి ఆ రీతిగా జీవించకపోతే మీకు కలిగే శిక్ష రెండంతలుగా వస్తుంది కాబట్టి అనేకులు బోధకులు కాకుండి అంటుంది. Don't envy us in this place, this is a dangerous place. కాబట్టి ఈ పులిపేట మీద నుంచి ప్రసంగం చేస్తున్నారని చెప్పి మమ్మల్ని చూసి అసూయ పడకండి. చాలా ప్రమాదభరితమైనటువంటి పరిచర్య, ప్రమాదభరితమైనటువంటి స్థానం ఇక్కడ ఉండేది. We are here because the Lord has forced us, otherwise we would like to sit with you. ప్రభు మమ్మల్ని బలవంతం పెట్టి ఈ పరిచర్య చేయమని పంపించాడు కాబట్టి ఇక్కడ నిలబడ్డాం, లేదంటే మీలాగా కూర్చుని ఉండేవాళ్ళు మేము కూడా. Sinner sins by compulsion, saint sins by choice. పాపి తన బలవంతా పెట్టబడిన కారణాన్ని బట్టి పాపం చేస్తూ ఉంటే, పరిశుద్ధుడైన వాడు తాను కోరుకొని ఎన్నుకొని పాపంలో పడుతుంటున్నాడు. Here is a remnant of God's people washed by the blood of the Lamb. They have separated themselves from Babylon. They have decided to live for God and build God's temple and have reached Palestine. నిజానికి ఇక్కడ ఎటువంటి ప్రజలను చూస్తున్నామంటే, దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి వారు దేవుని ప్రజలుగా మారి బబులోను సుఖశాంతులను వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని పిలుపుని పొంది వారెంతో వ్యయ ప్రయాసలకు మరి ఓర్చుకుని 900 మైళ్ళ దూరం కంటే ప్రయాణించి వచ్చి దేవుని మందిరాన్ని కట్టడానికి ముందుకు వచ్చిన ప్రజలను చూస్తూ ఉంటున్నాం. Like Saul of Tarsus, they asked at the beginning of their Christian life, Lord, what wilt thou have me to do? కనుక తార్సు వాడైనటువంటి సౌలు వలె వారు తమ క్రైస్తవ జీవిత యాత్రలో ప్రారంభంలో యాత్రలు అడిగారు, ప్రభువా నీవు నన్ను ఏమి చేయమని కోరుచుంటున్నావని ప్రశ్నిస్తూ వచ్చారు వీరు కూడా. Haggai to challenge them. అటువంటి మరి చతికిల పడిపోయిన విశ్వాసులందరినీ ప్రజలందరినీ కూడా పురికొల్పడానికి దేవుడు హగ్గని పంపించుంటున్నాడు. Why did you travel all this distance to come here? వారు ఆయన వచ్చి అడుగుతుంటున్నాడు, మీరు ఎందుకు ఎంత దూరము వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఎందుకు వచ్చారు ఇంత దూరం మీరు? And why are you not doing anything? ఎంత దూరం కూడా ఏదో చేద్దామని వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఆ పనిని ఎందుకు మీరు ప్రారంభించడం లేదు? They said the time is not yet come. వారంటున్నారు జవాబుగా, ఇంకనూ సమయం రాలేదు అంటున్నారు. Yesterday we saw that it was a lame excuse. నిన్న మనం చూసుకున్నాం కదా, జనులందరూ కూడా ఎందుకు దేవాలయం కట్టలేదంటే కుంటి సాగు చెప్పారు, ఇంకను సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదని. Then the Lord asked them, ప్రభు వారిని ఏమని అడిగారు, is it time for you to build your own houses, build beautiful houses and stay there? How did you find time for your houses? నిజానికి నా ఇల్లు కట్టడానికి దేవాలయం కట్టడానికి సమయం లేదని చెప్పుకుంటున్నారే, అయితే సుందరమైన సారంభ వేసిన చక్కని గృహాలు మీకోసం కట్టుకోవడానికి ఎట్లా సమయం వచ్చింది అని ప్రభు అడిగారు. Look at all your granaries. Look at all your houses and the wealth you have. కనుక మీరు కట్టుకున్న సుందరమైన మీ ఇళ్లను చూడండి, మీరు సంపాదించుకున్న మీ ఆస్తి పాస్తుల్లో ఒకసారి చూసుకోండి. You have sown much, but you have reaped little. ఎంతో పంట కావాలని విస్తారంగా విత్తనాలు విత్తారు గాని పంటకు దొరికింది కొంచెమే. You drink, but you are not filled with drink. ఎంతో మీరు కావాలని త్రాగుతూ ఉన్నారు గాని దప్పిక మీకు తీరకుండా ఉన్నది. You clothe yourself, but you are not warm. నిజానికి చలి కాచుకోవాలని ఎంతో విస్తారంగా కప్పుకుంటూ ఉన్నా చలి మీకు తగ్గడం లేదు. He that earneth wages earneth the wages to put it into a bag with holes. నిజానికి కష్టపడి జీతం సంపాదించిన వాడు తన జీతమంతటిని కూడా చినికిని సంచిలో వేసినట్లుగా చేతికి లేకుండా మొత్తం ఖర్చు అయిపోతున్నది. Don't you consider that I am against your prosperity? నేను మీ పురోభివృద్ధికి విరోధిగా ఉన్నాను, వ్యతిరేకంగా ఉన్నాను అని మీరు గ్రహించుకోవడం లేదా? Having disobeyed me, you could never be a blessing in yourself. గుర్తించుకో, దేవుణ్ణైన నాకు మీరు అవిధేయత చూపిస్తూ మీకు మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండలేరు.
So the people thought about it. ప్రజలు వెంటనే ఈ మాటలు ఆలోచించడం మొదలు పెట్టారు. Yes, what the prophet Haggai says is very much true. నిజమే, ప్రవక్త హగ్గై పలికిన మాటలు ఎంతో యథార్థము. Immediately they took all the instruments and went back to work. వెంటనే వారు తమ పనిముట్లన్నీ పట్టుకుని పని జాగించడానికి ఆ స్థలానికి వెళ్లారు. They started working day after day. దివారాత్రులు కూడా వారు కష్టించి పని చేయడం మొదలు పెట్టారు. But how long did their inspiration last? అయితే వారు పొందిన ఈ ప్రేరేపణ ఉన్నదే ఎంతకాలం నిలిచింది? Only for 3 weeks. కేవలం 3 వారాలు మాత్రమే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. 3 weeks they worked very hard. ఎంతో కష్టించి కేవలం 3 వారాలు మాత్రమే ప్రేరేపించబడి పనిచేశారు. Within 3 weeks, all their enthusiasm wore off. 3 వారాల్లోనే వారుకున్నటువంటి ఎంతో ఉత్సాహం పట్టుదల అంతా కనుమరుగైపోయింది. They grew so discouraged, they took their instruments, went back home and started resting. వారు ఎంత నిరుత్సాహపడిపోయారంటే పని చేయడం ఆపేశారు, పనిముట్లన్నీ కూడా పడవేశారు, ఇంటికి పోయి విశ్రాంతి తీసుకోవడం మొదలు పెట్టారు. So the Lord had to once again send Haggai, go and give them the second message. కనుక దేవుడు హగ్గైని మరలా రెండవసారి పోయి మళ్ళీ వారు చతికిలు పడిపోయారు, చలబడిపోయారు, ప్రేరేపించి వారిని ప్రోత్సహించి మరలా పంపించాల్సి వచ్చింది. Why did they stop after 3 weeks? 3 వారాల ఉత్సాహంతో పని చేసిన తర్వాత ఎందుకు వారి పనిని మరి ఆపివేసి ఉంటున్నారు? Why did they get discouraged? ఎందుకు వారు నిరుత్సాహాన్ని పొంది ఉంటున్నారు? From where did they get the attack? అయితే వీరు నిరుత్సాహాన్ని లేకపోతే వారి మీద దాడిని ఎక్కడి నుంచి వారు పొంది ఉంటున్నారు? Chapter 2 verse 3. దయచేసి చూడండి, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. Who is left among you that saw this house in her first glory? How do you see it now? Is it not in your eyes in comparison of it as nothing? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనపడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. The Lord is only repeating what the people are saying. ప్రజలు ఏమైతే పలుకుచూ వచ్చారో అదే మాటలు ప్రభు కూడా తిరిగి పలుకుచూ ఉంటున్నారు ఇక్కడ. Most of the people out of these 50,000 who came from Babylon are those who were born and brought up right in Babylon. నిజానికి 50,000 మంది బబులోను నుంచి తిరిగి వచ్చారు కదా, ఇందులో అనేకులు బబులోను దేశంలోనే పుట్టి అక్కడే పెరిగి ఆ రీతిగా ఉండి వచ్చినటువంటి వారు. They have never seen Palestine. వారు పాలస్తీనా దేశాన్ని ఇంతకు ముందు చూచిన వారు కారు. They never saw the priest, they never saw the temple. యాజకుణ్ణి గాని యాజక ధర్మాన్ని గాని దేవాలయమును గాని వారు అంత ముందు ఎప్పుడు చూడలేదు. వారు They were born and they were reared in captivity. వారు బందీ గృహంలోనే చెరసాలలోనే పుట్టి ఆ రీతిగా వారు పెరుగుతూ వచ్చినటువంటి వారు. When these young people came, the children came from the land of captivity, a few older people also joined them. నిజానికి అక్కడే పుట్టి పెరిగినటువంటి అంత ముందు సంగతులు తెలియని చెరపట్టబడినటువంటి యవ్వనస్తులు వీరు 50 మందిలో కూడా ఉంటే 50,000 మందిలో ఉంటున్నారు. వారు వచ్చినప్పుడు వారితో పాటు ఇంతకు ముందు దేవాలయాన్ని యాజకులను చూసిన వృద్ధులు ఉంటున్నారు. ఆ ముసలి వాళ్ళు కూడా ఈ యవ్వనస్తులతో కలిసి వచ్చి ఉంటున్నారు. And when these people were working very hard and laying the foundation, ఎప్పుడైతే వచ్చిన వారందరూ కూడా కష్టించి మరొకసారి చెత్తన చెదారాన్ని తొలగించి పునాది వేయటం ప్రారంభించారో, what happened on the day they laid the foundation? వారు ఏ దినమైతే పునాది వేశారో ఆ రోజు ఏం జరిగింది వారికి? Ezra chapter 3, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం అండి, verses 12 and 13. 3వ అధ్యాయంలో 12-13. But many of the priests and Levites and chief of the fathers, who were ancient men, that had seen the first house when the foundation of this house was laid before their eyes, wept with a loud voice, and many shouted aloud for joy, so that the people could not discern the noise of the shout of joy from the noise of the weeping of the people. For the people shouted with a loud shout, and the noise was heard afar off. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలండి. ఇది 2వ దినవృత్తాంతం తర్వాత ఉన్నది. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు. తెలుగులో 394వ పేజీ. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. When the foundation was laid, there were 2 kinds of emotions displayed. నిజానికి ఆ యొక్క పునాది మరలా వేయబడినప్పుడు 2 రకాల ఆ యొక్క భావోద్రేకాలు అక్కడ కనపరచబడ్డాయి. The young people who were born and brought up in captivity, who are seeing something new in their lifetime, were so excited they started shouting aloud in great joy. నిజానికి ఎంతమంది యవ్వనస్తులైతే అంతకు ముందు దేవాలయాన్ని గాని యాజకుని గాని చూడక
వారు చెరసాలలోనే బందీ గృహంలోనే పుట్టి పెరిగారో వారు అంతకు ముందు ఎరిగినటువంటి ఒక పనిని వారి కళ్ళెదురు చూస్తున్నారు. దేవాలయం పునాది వేయబడింది కాబట్టి సంతోషభరితులై గొప్పగా సంతోషంతో కేకలు వేశారు యవనస్తులు. When there was an excitement of joy, వారికి సంతోషంతో ఉద్రేకానికి లోనై సంతోషంగా కేకలు వేస్తూ ఉంటే they could hear people weeping and sobbing, the older folk looking at the same foundation and weeping. అదే సమయంలో ఈ యవనస్తులు ఇంకా ఏమేమి వింటున్నారంటే ఒక ప్రక్క వృద్ధులందరూ కూడా ఇంతకు ముందు దేవాలయం చూచిన వారందరూ కూడా మరొకసారి కొత్త పునాది వేయబడటం చూచి వారు దుఃఖముతో కన్నీళ్లు కాల్స్తూ వారు ఏడవటం ఆ శబ్దం కూడా విన్నారు. Why were they weeping? ఇప్పుడు ఆ వృద్ధులైన వారు ఎందుకు ఏడుస్తున్నారు? They remembered the old temple, the old glory, Solomon's glory, and they started comparing it in their minds and they started weeping. ఎందుకు ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళందరూ కూడా ఎందుకు ఏడుస్తున్నారంటే వారు అంతకు మునుపు సొలొమోను కట్టినటువంటి దేవాలయము ఆ యొక్క సుందరాన్ని చూచారు. ఇప్పుడు అదే స్థలంలో కొత్త పునాది వేయబడటం చూచారు. ఈ పునాదిని ఆ దేవాలయంతో పోల్చుకుని మరి ఏడుస్తూ ఉంటున్నారు. I hope you understand the varied emotions of these two groups of people. ఇప్పుడు యవ్వనస్తులు ఎందుకు ఏడుస్తున్నారో లేకపోతే ఎందుకు కేకలు వేస్తుంటున్నారో వృద్ధులు ఎందుకు ఏడుస్తూ కేకలు వేస్తున్నారో ఈ ఇద్దరి మధ్య ఉన్న భావోద్రేకాల మధ్య వ్యత్యాసాన్ని మీరు గుర్తించారో నమ్ముతుంటున్నాను. Young people are excited because God is doing a new thing in their generation. దేవుడు తమ సొంత తరంలో గొప్ప కార్యములు కొత్త సంగతులు చేస్తున్నారని చెప్పి యవ్వనస్తులు సంతోషపడితే కేకలు వేస్తుంటున్నారు. The older people could not recognize the value and the worth of this new work in this new generation because in their mind they were trying to compare it with the work of old. వృద్ధులైనటువంటి వారు వృద్ధతరానికి చెందిన వారు ఈ కొత్త తరంలో దేవుడు కడుతున్న పునాది వేస్తున్న పునాది యొక్క విలువను లెక్కగట్టలేక కేవలం ఆ పాత సంగతులను ఆలోచించుకొని దాంతో పోల్చుకొని అట్లాగా లేదే అని చెప్పి వారు ఏడుస్తూ కేకలు వేస్తుంటున్నారు. Had they stopped with weeping, we would appreciate them. నిజానికి వారు ఏడ్చి ఊరుకునుంటే ఆ వృద్ధులందరూ యవనస్తులు కాదు వృద్ధులైన వారు ఏడ్చి ఊరుకునుంటే మనం మెచ్చుకుని ఉండేవాళ్ళం వాళ్ళని. But what did they do? ఏడ్చిన తర్వాత అప్పటి కాలపు వృద్ధులు ఏం చేస్తున్నారు? They came around. వారు చుట్టూ కూడా తిరిగి వచ్చారు. Look at the young people working so excitedly. యవనస్తులు సంతోషభరితులై దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడని పునాదులు వేస్తుంటే ఆ యవనస్తుల దగ్గరికి వచ్చారు ఈ ముసలి వాళ్ళు. They looked at them derisively, asked, "Do you call this the work of God?" వారు వచ్చి యవనస్తులను చూచి ఎంతో మరి న్యూనతాభావంతో తక్కువ భావంతో నీవు ఇది దేవుని కార్యమని నమ్ముచుంటున్నావా అనుకుంటున్నావా అని అడిగారు. Oh, in our days what glory we saw. అప్పుడు చెప్తున్నారు ఆ కాలములో మా రోజుల్లో ఎంత మహిమ చూచామనుకుంటున్నారు. Oh, this place was filled with glory and heaven's majesty. ఇదిగో ఆ రోజుల్లో ఈ ఆలయము దేవుని మహిమతో గొప్ప గంభీరమైన సంగతులతో నిండిపోయి ఉండడం మేం చూచాం ఆ తరములో. What you young people, what have you seen? What do you know about the old time revival? యవ్వనస్తులారా మీ కాలంలో ఏముంది మీరేం చూశారు? అప్పటి ఉజ్జీవాన్ని చూడాల్సింది అప్పటి సంగతులు మీరు ఊహించాల్సిందంటారు. When you compare that work and this little work, this is nothing. ఎప్పుడైతే సొలొమోను దేవాలయము ఆ పాత మహిమను చూశారో ఇది దాని ముందు ఎందుకు పనికిరాదు అంటున్నారు. By throwing such words, they actually threw cold water on their enthusiasm. ఈ ముసలి వాళ్ళు అప్పటి కాలాన్ని చూచిన వారు ఇట్లాంటి మాటలు పలకడం ద్వారా యవ్వనస్తులు ఎంతగానో మరి చక్కగా పని చేయాలని ముందుకొస్తే వారు ఉత్సాహం మీద చలినీళ్లు కొట్టేసి అసలు ఉత్సాహాన్ని అంతా తొలగించేశారు. If the young people would have been bold, they would have asked back one question. యవ్వనస్తులు గాని అప్పటి వారు కొంచెం ధైర్యం ఉండుంటే ఇట్లా పలికిన వృద్ధులతో ఒక మాట తిరిగి అడిగి ఉండేవారు. Please don't misunderstand me. I am not exciting you or inciting you to ask such questions. నన్ను మన్నించండి, నేను అట్లాంటి ప్రశ్నలు మీరు వేయండి పెద్దవాళ్ళని అడగని చెప్పి నేను ప్రోత్సాహం చేయటం లేదు, జరిగిన సంగతులు చెప్తున్నాను అంతే. But reason says the young people could have asked back one simple question. కనీసము మరి యవ్వనస్తులు ఒక్క మాట అన్నా దాని కారణాన్ని వారు తిరిగి అడిగి ఉండాల్సింది. అక్కడ Who is responsible for all these ruins? గుర్తించుకో, ఈ శిథిలమైపోయిందే అంత శృంగారమైన దేవాలయము, దీనికి బాధ్యులు ఎవరు? Are we responsible? యవ్వనస్తులమైన నిన్నగాక మొన్న పుట్టిన మేమా ఈ శిథిలానికి బాధ్యులం? You started it with all glory, but when you handed over to us, you handed over ruins. గుర్తించుకో, మీ దినాల్లో మహిమా దేవాలయాన్ని మీరు ప్రారంభించారు. మీ తరం గతించిపోతుంది, మా తరానికి మీరు అందించేటప్పుడు మహిమా దేవాలయాన్ని అందించడం లేదు, కూలిన శిథిలాలను మా చేతిలో పెడుతుంటున్నారు. You are putting into our hands a divided church. విభజించబడిపోయినటువంటి మొక్కలైపోయిన సంఘాలని యవ్వనస్తుల తరంలో మీరు పెడుతున్నారు పెద్దలైన వారు. And we are trying to somehow rebuild it, and are you standing and ridiculing and laughing at us? ముక్కలైపోయిన శిథిలమైపోయిన భవనాన్ని తిరిగి కట్టాలని యవ్వనస్తులైన ముందుకు మేము వస్తుంటే ప్రోత్సహించడానికి బదులు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా, అవమానపరుస్తున్నారా, నిరుత్సాహపరుస్తుంటున్నారా? The young people got so discouraged by the provoking remarks of the older ones, they stopped the work. ఎప్పుడైతే యవ్వనస్తులైన వారు ఎంతో వారిని కృంగదల చేసే నిరాశపరిచే మాటలు అప్పటి వృద్ధుల్లో నుంచి వారు విన్నారో
వారు ఎంతగా నిరాశపడ్డారు. పని ఆగిపోవడానికి కారణం బహుశా అయి ఉండవచ్చును. Immediately the Lord intervened. వెంటనే ప్రభు జోక్యం చేసుకున్నారు. He said from verse 4, "Yet now be strong, O Zerubbabel." 4వ వచనం నుంచి ప్రభు అంటున్నారు, అయినను జెరుబ్బబేలు ధైర్యం తెచ్చుకోము. In the next few verses, he makes a sevenfold promise to this new generation. ఈ క్రొత్త తరం వారి కొరకై 7 వాగ్దానాన్ని ప్రభు మిగిలినట్టు వచనాల్లో మరి చెబుతూ వచ్చారు. Don't be discouraged by what people are saying. ప్రజలు ఏమైతే చెబుతున్నారో వాటిని గురించి మీరు నిరుత్సాహపడకండి. I am going to give you a sevenfold promise in this new work. ఈ క్రొత్త పనిలో 7 వాగ్దానాన్ని ఇవ్వబోతుంటున్నాను. Number 1, మొట్టమొదటి వాగ్దానం, I will be with you. నేను మీకు తోడయ్యుందును. Don't be worried whether other people are with you or not. I am going to be with you. మిగిలిన ప్రజలు మీకు సహకరించారా, మీకు తోడుగా ఉన్నారా లేదా చింతించుకు, దేవుడైన యెహోవానైన నేను మీకు తోడుగా ఉన్నాను. Secondly, రెండవది, I will shake the heavens on your behalf. మరొక్కసారి మీ పక్షముగా ఆకాశమును కంపింపచేతును. Thirdly, మూడవది, I will shake all nations. నేను సమస్తమైనటువంటి జనాంగములను దేశములను నేను ఆ రీతిగా కంపింపచేతును. Fourthly, నాలుగవది, I will fill my house with glory. నేను నా యొక్క మందిరమును మహిమతో నింపుదును. And fifthly, ఐదవది, silver is mine, gold is mine, all that you require I will supply from my treasury. వెండి నాది, బంగారు నాది, నీ మందిరానికి కావలసిన సమస్తమైనటువంటి సదుపాయాలు, ఏర్పాట్లు, వనరులు నేను సమకూర్చబెడతాను. Sixthly, ఆరవది, I will fill this house, this so-called lesser house, with greater glory than the former house. నిజానికి ఇప్పుడు ఎంతో చిన్నగా పిలువబడుతున్న ఈ మందిరాన్ని ముందున్న మందిరం యొక్క మహిమతో పోల్చుకుంటే ఎక్కువ మహిమతో ఈ కడపటి మందిరాన్ని నింపుతాను. Seventhly, ఏడవది, I will fill this place with my peace. ఈ స్థలమందు ఈ దేవుని ఆలయమందు నా సమాధానమును నిలిపెదను. You could see how much God was annoyed at the ungodly remarks of the older ones and intervened immediately and gave them a sevenfold assurance. గుర్తించుకోండి, మరి ఎంతో ప్రోత్సహించాల్సినటువంటి అటువంటి ఆ తరం వారెంతగానో నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉంటే దేవుడెంతగానో కోపం తెచ్చుకొని మరి దిగజారిపోతున్నటువంటి సన్నగిలిపోతున్నటువంటి ఆ యొక్క యవనసులు పట్టుకుని 7 ఆశీర్వాదాలను వాగ్దానం మీతో చేస్తున్నాను ప్రభు చెప్తుంటున్నాడు. I am going to be with you. ప్రభు అంటున్నాడు, నేను మీకు తోడయుందును. Don't fear. భయపడాల్సిన అవసరం లేదు. My spirit remains among you. నా ఆత్మ మీ మధ్యన నిలిచి ఉన్నది. I will shake heaven. నేను ఆకాశం మీ నిమిత్తము కంపింపజేస్తా. I will shake all nations. నేను సమస్తమైనటువంటి దేశములను కంపింపచేతును. I will fill this house with glory. మహిమతో ఈ దేవాలయాన్ని, ఈ ఇంటిని నింపుతాను. This glory will be greater than the former glory. కనుక ఈ కడపటి మందిరం యొక్క మహిమ మునుపటి యొక్క మందిరం కంటే మించినదిగా చేస్తాను. I will give the required silver and gold. కావలసినటువంటి వనరులు, వెండి బంగారం, మీ అవసరాలు నేను తీరుస్తాను. I will fill this place with peace. నా సమాధానముతో ఈ ఆలయాన్ని, ఈ మందిరాన్ని నింపుతాను. God always encourages the new generation who are coming forward by faith to do something for God. ఎప్పుడైతే మరి నూతనమైనటువంటి అంకిత భావంతో దేవుని యొక్క పనిని పునఃప్రారంభించాలని యవనస్తులు వస్తుంటున్నారో ఆ క్రొత్త తరం వారిని ఎల్లప్పుడూ ప్రభు ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. One thing we learn from this whole story. ఈ పూర్తి వృత్తాంతం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, we must learn from the past, but we should never live in the past. గతము నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిందే గాని గతంలోనే తలంచుకుంటూ గతంలోనే నిద్రపోకూడదు. మనం This is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. By thinking only about the past, by glowing only in the past, we are making our God a God of the past. నిజానికి గతాన్ని గురించి ఎల్లప్పుడూ తలంచుకుని గతాన్ని గురించి ఎల్లప్పుడూ మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటే మన దేవుడిని ఎంత తక్కువ చేస్తున్నామంటే, ప్రస్తుతానికి ఆయన దేవుడు కాదు, ఒకప్పుడు పాతకాలంలో దేవుడు అని ఆ దేవుని యొక్క శక్తిని తగ్గిస్తున్నాం మనం. But God is saying, I am not only God of the past, I am God of the present. అయితే దేవుడు ఏమంటున్నాడు, నేను గత కాలంలో దేవుడు మాత్రమే కాదు, ప్రస్తుత కాలం రాబో కాలంలో నేను దేవుడినై ఉన్నానంటున్నాడు. To his disciples Jesus said, తన శిష్యులైన వారికి యేసు ప్రభు చెప్పారు, I am going to go away from you. నేను మిమ్మల్ని విడిచి వెళ్లిపోచున్నాను. Because I go to the Father. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్న కారణాన్ని బట్టి You will do greater works than what I did. కనుక నా యందు విశ్వసించుచున్నటువంటి మీరు నేను చేసిన క్రియల కంటే వాటి కంటే అధికమైన గొప్ప కార్యములు మీరు చేస్తారు అంటున్నాడు. As a real good, compassionate father, generous father, he was willing that his disciples must receive a greater glory and do greater works than himself. ఎంతో ఇష్టపూర్వకమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి వల్ల ఆయన ఏమంటున్నాడు, నేను చేసినటువంటి కార్యముల కంటే మీరు అధికమైన మహిమ, అధికమైన కార్యాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానని యేసు ప్రభు ఆశపడుతుంటున్నారు. If the Lord has to do something new in our midst, మన మధ్యలో దేవుడు ఒక
నూతన కార్యము చేయగోరితే we must learn from the mistakes of the past, but we must not live in the past and glory only in the past. గత కాలములో మనం చేసినటువంటి ఆ యొక్క పొరపాట్లు ఏమనుంటే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి తప్ప గత కాలం గురించి గొప్ప చెప్పుకోవడము ఎల్లప్పుడూ గతంలోనే మునిగిపోవడం అనేది దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి పనికిరాదు. Paul wrote to Philippians, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తే ఏమంటున్నాడు? chapter 3 verses 13 and 14. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13-14 వచ్చినారు. What does he say there? ఏమంటున్నారు అక్కడ? Brethren, I count not myself to have apprehended. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. ఫిలిప్పీ 3:13. But one thing I do, forgetting those things which are behind, I reach forth unto those things which are before. I press toward the mark for the prize of the high calling of God in Christ Jesus. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. What are the things that we need to forget in the past? చూడండి, గత కాలంలో ఏమైతే సంభవించాయో వాటిని మనం మరిచిపోవాలి, విడిచిపెట్టాలి. What are those things? కనుక ఏంటంటే మనం విడిచిపెట్టాల్సినటువంటి మరిచిపోవాల్సిన పరిస్థితులు? At least it includes this, the glory of our past or the achievements of our past. కనీసము గత కాలంలో మహిమ, గత కాలంలో మనం సాధించిన వాటినన్నా కనీసం మరిచిపోవాలి మనం. We must have the desire to reach forth unto a higher place. కనుక గత కాలము కంటే కూడా ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థానంలోనికి రావడానికి మనం ప్రయత్నించాలి. We need to pray individually as a church, Lord, so far we have come, but we want to reach a greater height. వ్యక్తిగతంగాను సామూహికంగాను ప్రభువుకు ప్రార్థించాలి. ప్రభు కనీసము గత కాలంలో మహిమ, గత కాలంలో మనం సాధించిన వాటినన్నా కనీసం మరిచిపోవాలి మనం. We must have the desire to reach forth unto a higher place. కనుక గత కాలము కంటే కూడా ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థానంలోనికి రావడానికి మనం ప్రయత్నించాలి. We need to pray individually as a church, Lord, so far we have come, but we want to reach a greater height. వ్యక్తిగతంగాను సామూహికంగాను ప్రభువుకు ప్రార్థించాలి. ప్రభు ఇంతకాలము ఇంతవరకు ఈ స్థాయిలోకి వచ్చాం, ఉన్న స్థాయి కంటే అధికమైన స్థాయిలను మమ్మల్ని తీసుకుని వెళ్లి ప్రభువా అని మనం ప్రార్థించి తీరాలి. True, we must remember the past and learn from our mistakes. ఇది నిజమే. గత కాలంలో మరి ఉన్నటువంటి సంగతులు తలపోసుకొని మన పొరపాటు నిమిత్తమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడం తప్పులేదు, నేర్చుకోవాల్సిందే. If there are achievements in the past, true, we must thank the Lord for His గత faithfulness. కాలంలో మనం ఘనమైన సంగతులు సాధించామంటే దేవునికి ప్రభువా అంత గొప్ప కార్యాలు చేసేవని ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా మంచిదే. But it's not the Lord's will for us to remember the past and regret the present. ఎల్లప్పుడూ కూడా గతాన్నే తలపోసుకుంటూ ప్రస్తుతం కేవలం కూర్చొని ఆ రీతిగా దుఃఖించడం, చింతించడం అది మంచిది కాదు. The Lord's people were discouraged. The new generation was discouraged, and the Lord encouraged them. నిజానికి క్రొత్త తరం వారు నిరుత్సాహపడిపోయారు. ఈ మాటలు విని ప్రభు నిరుత్సాహంతో ఉన్న క్రొత్త తరాన్ని ప్రోత్సాహపరుస్తూ ఉంటున్నాడు. Now the people took back all their instruments, went back to work again. ఇప్పుడు ఈ ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ప్రభు హగ్గ ద్వారా పలికినప్పుడు నూతన తరం వారందరూ కూడా మరలా తమ పనిముట్లు పట్టుకుని పని ప్రారంభించడానికి తిరిగి వెళ్లి ఉంటున్నారు. It's like our believers, only when there is a special meeting, a little steam is pumped into them. For the next few minutes, they are very regular in reading Bible, coming to church. Slowly that inspiration goes off till you have next special meetings. ఇది ఎట్లా ఉందంటే, యవనస్తులకు ప్రోత్సాహం ఎట్లా ఉందంటే, ప్రత్యేకమైన కూడికల్లో మరి దేవుని యొక్క వర్తమానం ఇచ్చినప్పుడు మనమేంతో శక్తిమంతులైపోతాం, బాగా వెలుగుతూ ఉంటాం, చాలా కోరికతో ఉంటాం. ఆ ప్రత్యేక కూడికలు అయిపోయిన 1 వారం 10 రోజులు క్రమం తప్పకుండా ఎంతో పౌరుషంతో మందిరానికి వస్తాం. ఆ 10 రోజులు 15 రోజులు అయిపోయిన తర్వాత నెమ్మదిగా దిగజారిపోయి ముందు స్థితిలో జారిపోతుంటాం. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. This time they went to work and they worked a little longer. Earlier 3 weeks, now 2 months. ఇంతకు ముందేమో ఆయన పలికిన మాటను బట్టి 3 వారాలు పనిచేస్తే ఇప్పుడు మరలా పొందినటువంటి ప్రేరేపణ బట్టి, ఉత్సాహాన్ని బట్టి 2 నెలలు అంటే కొంచెం కాలం ఎక్కువగా వారు పనిచేశారు. So they worked very hard. చాలా కష్టపడి పనిచేశారు. And then they got discouraged. మళ్ళా నిరుత్సాహం వచ్చేసింది. They all went back to work. మరలా వాళ్ళందరూ పనిముట్లు విడిచిపెట్టేశారు, ఇంటికి వెళ్ళిపోయారు. The first attack came upon them and upon their work through diversion. They had divided loyalty. కనుక మొట్టమొదటి అభ్యంతరము, మరి మొట్టమొదటి నిరుత్సాహం ఎందుకు వచ్చిందంటే, మరి వారు ఈ విభజించబడినటువంటి they had a mind to do their own work, not the work of the Lord. కాబట్టి ప్రభు యొక్క పని కాదు గాని తమ సొంత పని చేయడానికి ఉద్దేశించారు కాబట్టి పని ఆగిపోయింది. The first one was diversion. మొట్టమొదటిది ఏంటంటే వారి పని నుంచి వారు గమనాన్ని మరల్చడం ద్వారా ఆగిపోయింది పని. They did not seek the kingdom of God first. దేవుని యొక్క రాజ్యాన్ని వారు మొదటగా వెతకలేదు.
The second attack came through derision, ridicule of others. రెండవది ఆ యొక్క పని ఎందుకు ఆగిపోయిందంటే ఇతరులు వారిని ఆ రీతిగా ఎగతాళి చేశారు కాబట్టి ఆ ఎగతాళి వల్ల కలిగిన భ్రమని బట్టి పని ఆగిపోయింది. As long as there are people in the world, there will be criticism and comments. You cannot stop their mouths, nor can you stop your ears. ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో పని మనం చేస్తూ ఉంటామో అంతకాలం ప్రజలందరూ కూడా విమర్శిస్తూ ఉంటారు, మాటలు పలుకుతూ ఉంటారు. వారి నోరు మూయలేం, వారు ఎప్పుడు అట్లా మాట్లాడుతుంటే విమర్శిస్తూ ఉంటారు. Nor can we stop our ears. కానీ మన చెవులు కూడా మనం మూసేసుకుని ఉండలేం. We have to hear, but we need to overcome them. అయితే వారు అనే మాటలు ఆ యొక్క విమర్శలు అన్ని వింటూనే ఉండాలి, వాటిని జయించి ప్రభు పనిలో ముందుకు సాగిపోవాలి. How did the third attack come? అయితే మూడవ దాడి వారి మీదకి ఎట్లా వచ్చింది? Now the Lord is asking two questions to them. ఇక్కడ ప్రభు వారిని రెండు ప్రశ్నలు అడుగుచుంటున్నారు. In Haggai chapter 2, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం verse 11 and 12. 11, 12 వచనాలు. Thus says the Lord of hosts, ask now the priest concerning the law, saying, if one bear holy flesh in the skirt of his garment, and with his skirt do touch bread or pottage or wine or oil or any meat, shall it be holy? And the priest answered and said, no. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో 11, 12 వచనాలండి. సైన్యములకు Then said Haggai, if one that is unclean by a dead body touch any of these, shall it be unclean? And the priest answered and said, it shall be unclean. 13వ వచనం Carefully. జాగ్రత్తగా మీరు వినాలండి. The Lord is asking two questions here. ఇక్కడ మరి ప్రభువారు మరి రెండు ప్రశ్నలు అడుగుతుంటున్నారు. If one person is carrying holy flesh meant for sacrifice to God in his garment, will the garment also become holy? ఒకడు ప్రతిష్టమైనటువంటి మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకున్నట్లయితే ఆ వస్త్రపు చెంగు పవిత్రమైపోతుందా? They said, yes, it is true. అవును, పవిత్రమైంది. ఆ యొక్క మాంసాన్ని మోసుకుని వెళుతున్నారు కాబట్టి ఆ వస్త్రపు చెంగు పవిత్రమవుతుంది అన్నారు. But with that sanctified garment, if you touch something else, will that also become sanctified? ఆ యొక్క మరి పవిత్రపరచబడినటువంటి వస్త్రపు చెంగును, మాంసం కలిగిన చెంగును వేరొక వస్తువులు దేనైనా ముట్టినట్లయితే అది కూడా పవిత్రమవుతుందా? They said, no. వారన్నారు అట్లాగా మరి ప్రతిష్ఠితము అవదు అంటున్నారు. What does it mean? దాని అర్థం ఏంటి? Sanctification cannot be transferred. పవిత్రత లేదా పరిశుద్ధపరచబడట అనేది మరి ఒకరి నుంచి ఒకరికి ఆ రీతిగా మరి అంటుకునేది కాదు. If you are holy for yourself only. గురించుకో, నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే నీకు మాత్రమే పరిశుద్ధంగా ఉంటున్నావు, నీవు మాత్రమే పరిశుద్ధుడిగా ఉంటున్నావు. A godly father cannot pass his godliness to his wife or his children. తండ్రి పరిశుద్ధుడు కాబట్టి తన పరిశుద్ధత తన కుమారులకో తన భార్యకో అంటించి ఇవ్వలేడా పరిశుద్ధత? We cannot pass it on to others. కనుక ఇతరులకు దాన్ని అంటించి మనము అందేం. After receiving answer, the Lord, the second question. ఈ ప్రశ్నకు యాజకుడి జవాబు దొరక రెండో ప్రశ్న అడిగాడు. If you touch body, మీరు ఒక చనిపోయిన శవాన్ని ముట్టినట్లయితే become unclean. మీరు అంటిన వారు అవుతారు. And with that same unclean body or cloth, you touch somebody else, will they also become unclean? మీరు అంటుబడిపోయారు కదా, మైలపడ్డారు, అపవిత్రమయ్యారు కదా, అదే దేహము అదే శరీరముతో వేరొకరు ముట్టుకుంటే వారు కూడా అపవిత్రులు అవుతారా? అవరా? They said yes, they will also become యాజకులు unclean. అన్నారు, అవును, అంటుబడిన వాడు అపవిత్రుడైన వాడు వేరొకరు ముట్టుకుంటే ముట్టిన సమస్తము ప్రజలు కూడా అపవిత్రం అవుతారు అన్నాడు. Why? ఎందుకు? How does it happen? ఇది ఎట్లా జరిగింది? Sanctification I am not able to pass on, but uncleanness I am able to pass on. పరిశుద్ధ ప్రతిష్ఠించబడేది, పవిత్రత అనేది ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి అంటుకోవడం ద్వారా వెళ్ళటం లేదు గాని అపవిత్రత మాత్రం ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తికి వెళ్ళగలుగుతూ ఉన్నదే. It is like saying, ఇది ఎట్లా ఉందంటే, health is not contagious, but disease is contagious. గుర్తుంచుకోండి, ఆరోగ్యంగా ఉండడం ఇది ఒకరికొకరు అంటువ్యాధిగా వెళ్ళదు. అంటువ్యాధి అంటోగాలు మాత్రం ఒకరికి వస్తే వేరొకరు అంటుకుంటుంది కానీ మంచి ఆరోగ్యవంతుల పక్కన వేరొక ఇంకొక మనిషి ఉంటే అతనికి ఆరోగ్యం రాదు. Do you understand this? అర్థమైందండి మీకు? Health is not contagious, but disease is contagious. గుర్తుంచుకోండి, ఆరోగ్యవంతుల పక్కన ఉన్న ప్రతి మనుషుడు ఆరోగ్యవంతుడు అయిపోడు కానీ రోగి పక్కన ప్రతి ఒక్కరు కూడా రోగి అవుతాడంటే అంటు రోగాలు ఆరోగ్యం మాత్రం ఒకరి నుంచి ఒకరికి అంటుకోవు. What is the Lord trying to tell here? ప్రభు ఇక్కడ ఏమి విశదీకరించాలి చెప్పాలని కోరుతుంటున్నాడు. What is the disease that the people have got now? ఇక్కడ ప్రజలు ఈ సందర్భంలో వారు పొందిన జబ్బు ఏంటి, రోగం ఏంటి? Disobedience. అవిధేయత రోగం. They knew fully well God's purpose in bringing them to Palestine is to build the temple. వారికి సంపూర్ణంగా తెలుసు పాలస్తీనా దేశానికి దేవుడు ఏ ఉద్దేశంతో పట్టుకొచ్చాడంటే దేవాలయం నిర్మించడానికి పట్టుకొచ్చాడని వారికి తెలుసు. By constantly disobeying the word of God, దేవుని వాక్యానికి నిరంతరము కూడా వారు అవిధేయత చూపించడం ద్వారా they are afflicted with a disease. వారు ఒక రోగానికి బానిసలయ్యారు. And that disease they are passing it on to everybody. ఇప్పుడు వారు పొందిన ఈ రోగము జబ్బు అందరికీ అంటగడుతుంటున్నారు. After saying this, the Lord said, ప్రభు ఈ మాటలు పలికిన తర్వాత ఏమన్నారంటే, verse 14, హగ్గయి గ్రంథం 2:14. Then answered Haggai and said, so is this people and so is this nation before me, says the Lord.
so is every work of their hands, that which they offer there is unclean. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 14 వచనండి. అప్పుడు హగ్గయి వారికి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగనే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీయు వారచ్చట అర్పించినవన్నీయును నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. As long as the spirit of disobedience and rebellion is in your heart, you are a diseased person and you are passing on a curse to everybody. ఎంతకాలం అయితే నీ హృదయంలో తిరుగుబాటు స్వభావం, అవిధేయత స్వభావం నీ హృదయంలో ఉంటుందో అంతకాలము కూడా నువ్వు రోగివే. ఆ తిరుగుబాటు రోగము, అవిశ్వాసము, అవిధేయత రోగము ఇతరులకు అంటిస్తూ వెళుతుంటున్నావు నువ్వు. The first attack came by diversion. మొట్టమొదటిది వారు దేవుని యొక్క విషయాలు మర్చిపోయి వేరొక విషయాలు గమనించడం ద్వారా, గమనికలో మార్పు ద్వారా వారు దాడి చేయబడ్డారు. And the second attack came through derision. రెండవదిగా వారు ఎగతాళి, ఆ ఎగతాళి ద్వారా కూడా వారు రెండవ దాడికి లోనయ్యారు. And third attack came through defilement within them. మూడవది తమలో తాము పొందిన అపవిత్రతను బట్టి వారు ఆ రీతిగా దాడికి లోనయ్యారు. Disobedience is a defilement in the sight of God. దేవుని దృష్టిలో అవిధేయత అపవిత్రతతో సమానం. God was reminding them, as a disobedient person, you are a defiled person, and whatever you offer to God with such defiled hands, I will not accept. నీవు అవిధేయుడు కాబట్టి అపవిత్రుడు అయ్యావు. అపవిత్రుడు అయిన నీ చేతులతో ప్రభుకి ఏమర్పించినా అది అపవిత్రమే, పవిత్రం కాదు. Right in the beginning of the Bible, కనుక బైబిల్ ప్రారంభంలోనే in Genesis chapter 4, ఆది కాండం 4వ అధ్యాయంలో Abel and Cain brought their offerings to the Lord. హేబెలు కయీను తమ యొక్క అర్పణలను ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చి But ఉంటున్నారు. what does the Bible say? బైబిల్ ఏమంటుంది? Genesis chapter 4, ఆది కాండం 4వ అధ్యాయం, Genesis chapter 4 and verse 4. ఆది కాండం 4వ అధ్యాయంలో 4వ వచనం. And Abel he also brought of the firstlings and of his flock and of the fat thereof, and the Lord had respect unto Abel and to his offering. ఆది కాండం 4వ అధ్యాయంలో 4వ వచనం అండి. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. హేబేలును అతని అర్పణను. కనుక యెహోవా హేబెలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. Verse 5. 5వ వచనం అండి. Unto Cain and to his offering he had not respect. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. Look carefully at the language here. ఇక్కడ వాడబడిన భాష, ఆ మాటలు గమనించండి. The Lord had respect unto Abel, and so he had respected unto Abel's offering. ఇక్కడ యెహోవా దేవుడు హేబెలును లక్ష్య పెట్టాడు కాబట్టి హేబెలు అర్పించిన అర్పణను కూడా లక్ష్య పెట్టారు. He did not respect Cain, so what he offered was also rejected. కయీనును లక్ష్య పెట్టలేదు కాబట్టి అతను అర్పించిన దేనిని కూడా యెహోవా దేవుడు లక్ష్య పెట్టలేదు. God must accept my person before he accepts my offering. నిజానికి ప్రభువు నా అర్పణను అంగీకరించడానికి ముందుగా నా వ్యక్తిత్వాన్ని, నా వ్యక్తిని, నన్ను ప్రభు అంగీకరించాలి. అప్పుడే నేను అర్పించే అర్పణ ఆయన లక్ష్య పెడతాడు. The question is not what kind of ministry I am doing. కనుక ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎటువంటి పరిచర్య నేను చేస్తున్నాను అనేది కాదు. Whether it is a good work or a bad work. అది మంచి పని అయినా కానివ్వండి, చెడ్డ పని అయినా కానివ్వండి. The question that God asks is, who is doing this work? కనుక ప్రభు అడిగే ప్రశ్న ఏ పని చేస్తున్నారని కాదు, ఆ పని చేసే వ్యక్తి, మనిషి ఎటువంటి వాడు, ఎవరు. What we do is important. ఏమి చేస్తున్నామనేది ఆ ప్రాముఖ్యము. But more important is, who is it that is doing it? అయితే ఆ పని చేయడం కంటే ఏ వ్యక్తి ఆ పని చేస్తున్నాడనేది అతి ప్రాముఖ్యం. As disobedient people, whatever they did for God was defilement. అవిధేయత కలిగిన ప్రజలుగా, అవిధేయులుగా ఏదైతే ప్రభుకు పనులు చేశారో అవన్నీ అపవిత్రమైనాయి. In Christian life, many times we deceive ourselves like this. క్రైస్తవ జీవితాల్లో అనేక సార్లు మనమే ఈ విధానంగా మోసపుచ్చుకుంటూ ఉంటాం. There may be something that God is speaking to you again and again. ప్రభు నీతో పదే పదే ఒక సంగతి గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. Maybe there is an evil habit. లేదా నీలో ఒక దురలవాటు ఉందని, Maybe there is some evil association. లేకపోతే దుష్ట సాంగత్యము, స్నేహము, సహవాసము నీకుందేమో అని. Every time when you go to God's presence, God has been reminding you, this is sin, leave it, leave it. నీవు దేవుని సన్నిధికి వెళ్లి కూర్చున్న ప్రతిసారి ప్రభు ఆ సంగతిని చూపించి ఇది మంచిది కాదు, విడిచిపెట్టు, వదిలిపెట్టానంటూ ఉంటాడు. But down deep you love that sin so much. అయితే నీ హృదయాంతరంగంలో ప్రభు విడిచిపెట్టమన్న పాపము, ఆ సంగతి, ఆ విషయము ఎంతగానో హృదయంలో ప్రేమిస్తుంటున్నాను. That forbidden person, the association with that person is so nice to you. నిజానికి ప్రభు నిషేధించిన ఆ వ్యక్తి,
ప్రభువు నిషేధించినటువంటి ఆ యొక్క పని, ప్రభువు నిషేధించిన ఆ సహవాసము నీ హృదయంలో ఎంతో ప్రేమిస్తుంటున్నావు. To compensate for that, నిజానికి దానిని కప్పిపుచ్చుకోవడానికి you are giving more offering to God. దేవునికి ఏం చేస్తున్నావు? ప్రభా, ఇదైతే నేను విడిచిపెట్టను, సహవాసం మాన్న వ్యక్తిని ఆ రీతిగా మరి నేను విడిచిపెట్టలేను, కానీ నీకు ఎక్కువ డబ్బు ఇస్తూ ఉంటాను, I'll give more time for you. నీకు ఎక్కువ సమయం ఇస్తాను, I will work more hard for you. ఇంతకంటే ఎక్కువ సేవ కష్టపడి చేస్తాను, I will sacrifice everything for you. నీ కోసం సమస్తాన్ని కూడా నేను సమర్పించుకుని త్యాగపూర్వకంగా వస్తాను. God looks upon us and says, you are defiled, what you offer is defiled. అప్పుడు దేవుడు అటువంటి వారిని చూచి అంటాడు, నీవు అపవిత్రుడు అయిపోయావు, నువ్వు అర్పించే ప్రతిదీ కూడా అపవిత్రమే. Set right what I have told you. నేను నీతో చెప్పిన సంగతులు సరిదిద్దుకో. Today as we come before the Lord's table, ఈ రోజు మనం ప్రభువారి యొక్క బలలో పాలు పొందడానికి చుట్టూ చేరి వచ్చి ఉండగా the Lord is asking us to cleanse ourselves before we offer anything to God. నిజానికి మనం ప్రభునికి ఏమన్నా అర్పించడానికి ముందుగా ప్రభు కోరేది ఒకటే, నిన్ను నీవే శుద్ధిగా చేసుకో, నిన్ను నీవే కడుక్కో, పరిశుద్ధపరచుకో. Disobedience is defilement in the life of a believer. ఒక విశ్వాస యొక్క జీవితంలో అవిధేయత అనేది అపవిత్రతను తీసుకుని వస్తుంటుంది. Whatever be the kind of defilement that is in your life, నీ జీవితంలో ఎటువంటి అపవిత్రత ఉన్నా కూడా ask the question, Lord, is there anything that you have been speaking to me and I am so adamant not to yield myself to it? ప్రభువా, నా జీవితంలో ఏదైనా ఒక అపవిత్రత గురించి నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే నేనెంతో ప్రభువా మూర్ఖురాలనై నిన్ను తిరుగుబాటు చేస్తూ ఉంటున్నానా, అది తీసేసుకోకుండా బ్రతుకుతూ ఉంటున్నానా ప్రభుని అడగాలి మనం. In worldly relationship, we always try to please people by doing other things and somehow covering up our one defect. నిజానికి లోక సంబంధమైనటువంటి విషయాలు లోకస్తుల మధ్యలో మనం చేసిన చిన్న పొరపాటును కప్పుపుచ్చుకోవడానికి దానికి బదులుగా చాలా ఎక్కువ పనులు చేసి ఆ తప్పును కప్పేసుకుంటూ ఉంటాం. We cannot do it with a holy God. ఈ లోకంలో సాధ్యమేమో గాని పరిశుద్ధమైన పవిత్ర దేవుని ఎదుట అట్లాగది సాధ్యం He కాదు. is very sensitive. What we do not do according to His given commandment, He always remembers it and He looks upon us as defiled people. ఏదైతే దేవుడు తన వాక్యములో ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు అది మనం చేయకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటే మనం ఏమర్పించినా కూడా ఇది అపవిత్రతం అంటాడు, మనం చేసేదంతా కూడా అవిధేయత పనిని ప్రభు అంటాడు.